ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు వారికి చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి, భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో, ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోని ముందుకు వెళ్తుంది. ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.